తులారాశి జాతకులారా, మీ జీవితంలో ఇప్పటి వరకు ఎవరికీ తెలియకుండా గుండెల్లో దాచుకున్న ఆ 3 అతిపెద్ద రహస్యాలు రాబోయే 7 రోజుల్లో అందరి ముందర బయటపడబోతున్నాయి. అవును, మీ అదృష్టాన్ని, మీ భవిష్యత్తును శాసించే ఈ 7 రోజులు మీ జీవితంలో అత్యంత కీలకమైనవి కాబోతున్నాయి. మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి మీ అసలు నిజాలు తెలిసిపోకుండా ఉండాలన్నా, రాబోయే పెద్ద మార్పుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలన్నా తులారాశివారు తలుపులు వేసుకుని మరీ ఏకాంతంగా చూడాల్సిన వీడియో ఇది. ఇన్నాళ్ళు మీరు పడుతున్న ఇబ్బందులకు, మీ వెనుక జరుగుతున్న కుట్రలకు కాలం చెల్లింది. సాక్షాత్తు ఆ దైవ శక్తులే మీ జీవితాన్ని కాపాడడం కోసం ఇప్పటికే ఒక బలమైన హెచ్చరికను పంపించాయి. అసలు మీ జీవితాన్ని కుదిపేయబోయే ఆ 3 రహస్యాలు ఏంటి? ఈ 7 రోజుల్లో మీ గుమ్మం ముందర పొంచి ఉన్న ఆ ముప్పు ఏంటి? మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి? ఈ సంచలన నిజాలను తెలుసుకునే ముందు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే ఆ పరమశివుని కృప, అమ్మవారి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని వీడియోను ఇప్పుడే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. అలాగే కమెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై మాతాజీ లేదా హరహర మహాదేవ అని కమెంట్ చేయండి. మీరు ఈ ఒక్క మాటను చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రాబోయే 48 గంటల్లో ఒక పెద్ద మార్పు జరగబోతోంది. అవును, మీ జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఒక కొత్త మలుపు రాబోతోంది. గ్రహాల కదలిక వల్ల మీ అదృష్ట ద్వారాలు అకస్మాత్తుగా తెరుచుకుంటాయి. అయితే ఒకవైపు మంచి శుభవార్తలు వినే అవకాశం ఉన్నా, మరోవైపు ఒక తెలియని ప్రమాదం కూడా మీ చుట్టూ తిరుగుతోంది. మరి ఆ అద్భుతమైన అవకాశాన్ని మీరు ఎలా గుర్తిస్తారు? మీ చేతుల్లో ఉన్న అదృష్టాన్ని ఒక చిన్న పొరపాటు వల్ల ఎలా పోగొట్టుకోకుండా ఉంటారు? ఈ విషయాలని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో మీపై శనిదేవుని ప్రత్యేక దృష్టి పడింది. శనిదేవుడు కనుక అనుకూలిస్తే సామాన్యులను కూడా ఎంతో ఉన్నత స్థానంలో కూర్చోబెడతారు. కానీ అదే సమయంలో మనం చేసే చిన్న తప్పుల వల్ల ఉన్నదాన్ని కూడా దూరం చేస్తారు. అందుకే రాబోయే 48 గంటలు మీ భవిష్యత్తును తేల్చేవి కాబోతున్నాయి. గత కొన్ని రోజులుగా మీ మనసులో ఏదో తెలియని కంగారు, పాత విషయాలు గుర్తొచ్చి బాధపడడం, లేదా ఒక రకమైన భయం మిమ్మల్ని వేధిస్తూ ఉంటే గనక అది కేవలం అనుకోకుండా జరుగుతున్నది కాదు. రాబోయే ఒక పెద్ద మార్పు గురించి ఆ విశ్వమే మీకు ముందుగా ఇస్తున్న సంకేతం. మీ కష్టాలన్నింటినీ దూరం చేసుకుని మీ జీవితాన్ని ఎంతో అందంగా మార్చుకోవడానికి దేవుడు మీకు ఇస్తున్న చివరి అవకాశం ఇది. ఇన్నాళ్ళు మీరు అనుభవించిన మానసిక బాధలకు, ఎదుర్కొన్న అవమానాలకు ఆ దేవుడే సమాధానం చెప్పే రోజు రాబోతోంది. గత కొన్ని నెలలుగా మీరు ఎంతో మానసిక ఒత్తిడిని అనుభవించారు. నేను ఎవరికీ ఏ కీడు చెయ్యలేదు, అందరి సుఖ దుఃఖాల్లో తోడుగా నిలిచాను, నా కష్టార్జితాన్ని మాత్రమే నేను కోరుకున్నాను, అయినా సరే నన్ను ఎందుకు అందరూ మోసం చేస్తున్నారు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని మీరు భగవంతుడిని అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికే సమయం వచ్చేసింది. ప్రస్తుతం మీ జాతకంలో శని, రాహువు మరియు చంద్రుని స్థానాల వల్ల ఒక అద్భుతమైన యోగం పడుతోంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. పాత కష్టాలన్నీ ముగిసిపోయి మీ ఆలోచనల్లో మరియు మీ నిర్ణయాల్లో ఒక గొప్ప మార్పు వస్తుంది. ఇప్పటి వరకు ఇతరుల చేతుల్లో కేవలం ఒక బొమ్మలా మారిన మీరు ఇకపై మీ జీవితాన్ని మీరే నడిపిస్తారు. మీకోసం మీరు బతకడం ప్రారంభిస్తారు. శనిదేవుని అనుగ్రహం వల్ల మీలో ఒక కొత్త ధైర్యం పుడుతుంది. అయితే ఈ సమయంలో మీ జీవితంలో ఒక పెద్ద నిజం బయటపడబోతోంది. అది మిమ్మల్ని కాస్త ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. మీ ఇంట్లో కానీ, మీ బంధువులలో కానీ, లేదా మీరు పనిచేసే చోట కానీ మీరు కళ్ళు మూసుకుని నమ్మిన 3 వ్యక్తుల అసలు రంగులు బయటపడబోతున్నాయి. ముఖ్యంగా మీతో ఎంతో తీపి మాటలు మాట్లాడుకుంటూ మీ బలహీనతలను తెలుసుకునే ఒక మహిళ పాత్ర ఇందులో చాలా కీలకంగా ఉండబోతోంది. అందుకే రాబోయే 7 రోజుల పాటు మీ మనసులోని ఎలాంటి వ్యక్తిగత విషయాలను లేదా రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి. అలా పంచుకుంటే భవిష్యత్తులో చాలా బాధపడాల్సి వస్తుంది. ఇక మీ ఉద్యోగం మరియు ఆర్థిక విషయాల గురించి చెప్పాలంటే రాబోయే 48 గంటల తర్వాత ఎన్నో ఏళ్లుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక అద్భుతమైన అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. వ్యాపారాలు చేసేవారికి ఎక్కడో నిలిచిపోయిన డబ్బులు
అకస్మాత్తుగా చేతికి అందుతాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎలాంటి నిర్ణయమైనా సరే తొందరపాటుతో తీసుకోకూడదు. కంటికి కనిపించే ప్రతీదీ నిజం కాకపోవచ్చు. కాబట్టి నిదానంగా ఆలోచించి అడుగు ముందుకు వేయండి. చలికాలంలో నిప్పు, ఎండాకాలంలో నీరు మనిషికి ఎంతో హాయినిస్తాయి. కానీ అవే గనక హద్దులు దాటితే వాటిని అదుపు చేయడం ఎవరి తరం కాదు. ప్రస్తుతం మీ పరిస్థితి కూడా అలాగే ఉంది. అందుకే ఈ సమయంలో మీ మాటలపై మీకు ఎంతో నియంత్రణ ఉండాలి. మీ దినచర్యను పద్ధతిగా మార్చుకోవాలి. లేదంటే మీరు ఊహించిన నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. గతంలో మీరు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మీ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన మీ సొంత మనుషులే మిమ్మల్ని దారుణంగా మోసగించారు. మీ మనసును ముక్కలు చేశారు. ఆ బాధ నుండి మీరింకా పూర్తిగా కోలుకోలేదు. ఇటీవలి కాలంలో మీరు కూడా ఒకటి గమనించే ఉంటారు. ఏదైనా పని చేద్దామని ఎంతో కష్టపడి మొదలు పెడతారు. కానీ 4 రోజులు తిరగకుండానే మీ మనసు ఆ పనిపై లగ్నం కాదు. ఆలోచనలు ఒకటి ఉంటే జరిగే పనులు మరొకటి ఉంటున్నాయి. అంతా బానే ఉందనుకునే లోపే ఏదో ఒక సమస్య వచ్చి పడుతోంది. అస్సలు జీవితంలో నిజమైన సంతోషం ఎప్పుడు దొరుకుతుంది? నా కోరికలు ఎప్పుడు నెరవేరుతాయి? నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాను అని మీలో మీరు ఎన్నో రోజులుగా మదన పడుతున్నారు. మీరు పెద్ద పెద్ద కలలు కనడం తప్పు కాదు. కానీ మీ చుట్టూ ఉన్న కొందరు మనుషులు మీ ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. మీ సంతోషానికి, మీ ఎదుగుదలకు అడ్డుపడుతున్న ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడే మీ అంతరంగంలో ఆలోచించి గుర్తించండి. వారి అసలు రంగును తెలుసుకుని వెంటనే మీ జీవితం నుండి దూరం పెట్టండి. లేదంటే గత 2025లో మీరు మీ ప్రేమను, స్నేహితులను, మీ కలలను కోల్పోయి లోపల ఎలాగైతే కుంగిపోయారో అదే తప్పు మళ్ళీ జరిగి ఈ 2026లో కూడా పెద్ద నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఆ పాత బాధల నుండి బయటపడే సమయం ఇప్పుడొచ్చేసింది. ఎందుకంటే మీ జాతకంలో శని, రాహువు మరియు చంద్రుని కలయిక వల్ల ఒక పెద్ద గ్రహాల మార్పు జరుగుతోంది. రాబోయే 48 గంటల తర్వాత ఈ ప్రభావం మీ జీవితంలో ప్రారంభమవుతుంది. ఈ మార్పులు మొదలైనప్పుడు మీకు ప్రకృతి నుండి కొన్ని ప్రత్యేక సంకేతాలు అందుతాయి. ఆ సంకేతాలు కనిపించిన వెంటనే గ్రహాలు తమ పనిని ప్రారంభించాయని గ్రహించి మీరు వెంటనే తగిన జాగ్రత్తలు మరియు పరిహారాలు చేసుకోవడం చాలా అవసరం. జాతకంలో శనిదేవుడు, రాహువు మరియు చంద్రుడు ఒక్కటిగా కలిసినప్పుడు మనిషికి న్యాయం, కష్టానికి తగ్గ ప్రతిఫలం, అలాగే వారి నుదుటి రాత ప్రకారం దక్కవలసినవి అన్నీ ఒకేసారి లభిస్తాయి. ఎవరైతే మంచి పనులు చేస్తూ నడుచుకుంటారో వారికి అంతా మంచే జరుగుతుంది. కానీ కొందరు పూజలు, పునస్కారాలు చేస్తూనే మరుసటి క్షణంలో ఇతరులను మాటలతోనో చేతలతోనో బాధ పెడుతుంటారు, ఇబ్బందులకు గురి చేస్తుంటారు. అలాంటి వారి జీవితాల్లోకి రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను రాబోతోంది. వారి కర్మల అనుభవం వారికి ఎదురవ్వబోతోంది. మీ చుట్టుపక్కల వారు కానీ, మీ బంధువులు కానీ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు, మీకు ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వకుండా అవమానించినప్పుడు మీరు లోపల బాధపడకుండా పూర్తి నమ్మకంతో ఆ భగవంతుడికి మీ మొర చెప్పుకోండి. ఎందుకంటే ఎదుటివారు చేసిన తప్పుకు ఆ దేవుడే సరైన సమయంలో వారికి బుద్ధి చెబుతాడు. ఆ మార్పును మీ కళ్ళతో మీరే చూసేలా చేస్తాడు. ఎంతోమంది ఈ విషయాలను పూర్తిగా వినకుండానే మధ్యలోనే వెళ్ళిపోతుంటారు. కానీ ఇప్పటి వరకు ఓపికగా వింటున్నారంటేనే మీపై ఆ దైవ అనుగ్రహం ఉందని అర్థం. ఎవరైతే భగవంతునితో పాటు తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను అమితంగా ప్రేమిస్తారో, వారిని గౌరవిస్తారో, అలాంటి వారికి రాబోయే 24 గంటల్లో ఒక అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. మీ మనసులోని కోరికలను ఆ దేవుడు ఆలకించే సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా గత 5 ఏళ్లుగా మీ రాశిపై శనిదేవుని ప్రభావం బలంగా ఉండడం వల్ల ఉద్యోగం కోల్పోవడం, ఇంట్లో నిరంతర గొడవలు రావడం, అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ చుట్టూ తిరగడం వంటి ఎన్నో మానసిక ఇబ్బందులను మీరు ఒంటరిగా అనుభవించారు. చుట్టూ ఎంతోమంది మనుషులున్నా సరే మీకు కష్టకాలంలో ఎవరూ తోడుగా నిలబడలేదు. ఈ బాధలన్నింటికీ ముగింపు పలకడానికి, మీ ఇబ్బందులను దూరం చేయడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది. శనివారం రోజున మీరు ఒక నల్లటి కుక్కకు తెల్లటి రొట్టెను తినిపించాలి. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చి మీ కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కుని శనిదేవుని ముందర కూర్చుని మీ మనసులోని బాధలను, సమస్యలను చెప్పుకోండి. మీకు ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా, అప్పుల బాధలు వేధిస్తున్నా, పెళ్లి కుదరడం లేదన్నా,
లేదా మనశ్శాంతి లేకపోయినా వాటన్నింటినీ ఆ దేవునికి నివేదించండి. ఈ పరిహారం చేసిన 15 రోజుల్లోనే ఉద్యోగంలో మంచి మార్పు వస్తుంది. నెల రోజుల్లో పాత అప్పులు తీరిపోతాయి. మరియు 3 నెలల లోపల మీ పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. అయితే ఈ పరిహారం పూర్తి స్థాయిలో పనిచేయాలంటే ఒక ముఖ్యమైన నియమం ఉంది. మీరు భగవంతుని కంటే ఎక్కువగా మీ తల్లిదండ్రులను ప్రేమించాలి. మీ కుటుంబం కోసం బతకాలి. అలాగే జీవితంలో ఎవరైనా మీకు ఎంతటి కీడు చేసినా సరే వారిపై పగ తీర్చుకోవాలని చూడకుండా మిమ్మల్ని మీరు మరింత ఉన్నతంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఈ పరిహారం మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకువస్తుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన అతిపెద్ద హెచ్చరిక ఏంటంటే, ఈ పనిని కేవలం వేరొకరికి చూపించుకోవడానికో, వీడియోలు తీసి నలుగురిలో గొప్పలు చెప్పుకోవడానికో, లేదా ఎవరినైనా తక్కువ చేసి చూపించడానికో అస్సలు చేయకూడదు. ఎందుకంటే శనిదేవుడు మీ దానాన్ని చూడడు, కేవలం మీ మనసులోని భక్తి భావాన్ని మాత్రమే చూస్తాడు. కాబట్టి ఏ చిన్న సహాయం చేసినా నిష్కల్మషమైన మనసుతో చేయండి. మీకు శనిదేవుని అనుగ్రహం లభించిందని చెప్పడానికి కొన్ని ప్రత్యేక సంకేతాలు కూడా అందుతాయి. మీ కలల్లో పదే పదే నల్లటి కుక్క కనిపించడం, లేదా బయటకు వెళ్ళినప్పుడు తరచూ కుక్కలు ఎదురవ్వడం, అలాగే ఎప్పుడో దూరమైన పాత మనుషులు అకస్మాత్తుగా గుర్తుకు రావడం జరిగితే శనిదేవుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడని అర్థం. ఈ సమయంలో ఒకవేళ మీ జీవితం నుండి ఏవైనా పాత బంధాలు విడిపోయి దూరమైపోతుంటే వాటిని అలాగే వదిలేయండి. వారి వెనక అస్సలు పడకండి. మిమ్మల్ని వదిలి వెళ్ళిన వాళ్ళు ఎప్పటికీ మీకు సొంతం కాలేరు. మీతో ఉండేవాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు. కాబట్టి బంధాల గురించి ఆలోచించడం మానేసి మీ ఎదుగుదల కోసం శ్రమించండి. భవిష్యత్తులో మీకంటూ ఒక సొంత ఇల్లు, సొంత వాహనం, ఒక మంచి కుటుంబం ఏర్పడే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన వాళ్లే మీ కాళ్ల దగ్గరకు తిరిగి వస్తారు. జీవితంలో స్థిరత్వం లభించడానికి, ఇంట్లో ప్రశాంతత ఏర్పడడానికి మరియు మీ అదృష్టం ఒక్కసారిగా మారిపోవడానికి ఒక అద్భుతమైన మంత్రం ఉంది. ఈ ప్రపంచంలో కేవలం 1% మందికి మాత్రమే తెలిసిన అత్యంత పవర్ఫుల్ రహస్యం ఇది. ఎంతోమంది ఈ విషయాలను పూర్తిగా వినకుండానే మధ్యలోనే వెళ్ళిపోతుంటారు. కానీ ఇప్పటి వరకు ఓపికగా వింటున్నారంటేనే మీపై ఆ శనిదేవుని అనుగ్రహం ఉందని అర్థం. ఈ మంత్రాన్ని మీరు 21 రోజుల పాటు నిరంతరాయంగా జపించాలి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీ వెన్నెముక నిటారుగా ఉంచి తిన్నగా కూర్చుని పూర్తి శ్రద్ధతో, నిష్కల్మషమైన మనస్సుతో 11 సార్లు ఈ మంత్రాన్ని పఠించాలి. ఆ పవర్ఫుల్ మంత్రం ఏంటంటే ఓం శాంతి శనైశ్చరాయ నమః. ఈ మంత్రాన్ని పూర్తి నమ్మకంతో జపిస్తే మీ ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ తలరాత మారిపోవడం ఖాయం. ఈ వీడియోను మీరు ఇక్కడి దాకా చూశారంటేనే మీ మనసులో మీ కలలపై ఒక గట్టి నమ్మకం, ఆశయం ఉన్నాయని అర్థం. ఇప్పుడు మీ ముందర 2 మార్గాలున్నాయి. ఒకటి, ఇన్నాళ్ళు బతికినట్టే ఏమీ పట్టనట్టు ఆ పాత జీవితాన్ని సాగదీయడం, లేదా ఇప్పుడే మేల్కొని మీ చేతులతో మీ కొత్త భవిష్యత్తును మీరే రాసుకోవడం. ఆ భగవంతుడే మిమ్మల్ని సరైన దారిలో పెట్టడానికి ఈ సంకేతాన్ని పంపించాడు. దీనిని తేలికగా తీసుకోకండి. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ఇప్పుడే పూర్తి నమ్మకంతో ముందడుగు వేయండి. ఆ దైవ శక్తుల అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.